హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. 10వ తరగతి అర్హతతో 1075 పోస్టులను అయితే రిలీజ్ అయితే చేసింది ఫ్రెండ్స్. జాబ్స్ అనేవి ఎంటీఎస్ అండ్ హవల్దార్ పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా వీటిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు డైరెక్ట్ ఇది వీడియోని మధ్యలో నుంచి స్కిప్ చేసి మీరు డైరెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకోండి. ఇది మాత్రం ఓటీఆర్తో సహా ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ssc.gov.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ యొక్క లింక్ పైన అయితే క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అఫీషియల్ ఇంటర్ఫేస్ అనేది, వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేటెస్ట్గా డేట్ వైజ్గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. అదేవిధంగా కిందికి కనుక స్క్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంది ఫ్రెండ్స్. రిజిస్టర్ నవ్ అని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఫస్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక్కడ నో పైన అయితే క్లిక్ చేయాలి. వన్స్ మీరు నో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఏదైనా మీ ఐడి ప్రూఫ్ని ఇందులో అప్లోడ్ అయితే చేయాలి. దాని ప్రకారంగా ఇది ఒక ప్రొఫైల్ అయితే వెరిఫై అయితే అవుతుంది. ఇంకా కిందికి కనుక చూసుకుంటే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంటుంది. సో నేనైతే ఆధార్ కార్డ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ యొక్క ఆధార్ ఎస్ పైన క్లిక్ చేశాను. సో ఎవరైతే ఆధార్ కార్డ్తో చేస్తున్నారో వాళ్ళకి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది, వెరిఫై అని, దాన్ని అయితే ఇవ్వాలి. తర్వాత కింద ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఒక బాక్స్ వచ్చి వ్యాలిడేషన్ ఓటీపీ అనేది అడుగుతుంది. అక్కడ వ్యాలిడేషన్ ఓటీపీ మీకు వచ్చిన 6 డిజిట్ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్సి మెమో అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఫస్ట్ ఈ ప్లేస్లో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని ఉంది. అంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా అయితే దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత కింద వెరిఫై క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసిన నేమ్ని ఇక్కడ సెకండ్ ప్లేస్లో కూడా ఎంటర్ చేయండి. తర్వాత హ్యావ్ యూ చేంజ్ నేమ్ అయితే కనిపిస్తుంది. 10th తర్వాత మీరు నేమ్ చేంజ్ చేస్తే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అదే ఇంకా పైకి చూసుకుంటే ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ యొక్క జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీవెరిఫై జెండర్ అయితే అడుగుతుంది. మళ్ళీ జెండర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్. మీ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో ఆ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే ఇక్కడైతే ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూపిస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో అండ్ సెకండ్ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్సిలో మీ యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఫాదర్ నేమ్ ఫస్ట్ సారి ఎంటర్ చేసి తర్వాత వెరిఫై ఫాదర్ నేమ్ ప్లేస్లో సెకండ్ సారి కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మదర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత వెరిఫై మదర్ నేమ్ ప్లేస్లో మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అవుతుందో మీ యొక్క మదర్ నేమ్ కూడా అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బోర్డు అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎస్ఎస్సి చదివిన బోర్డు ఏదైతే ఉందో మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ బోర్డుని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద వెరిఫై నెంబర్ అయితే అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత
పైకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క పాసింగ్ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతుంది. మళ్ళీ ఒక పాసింగ్ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏది, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. పిహెచ్డి వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అన్నింటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కింద క్యాండిడేట్ మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండింటిని ఫిల్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే ఉంచుకోండి. దీన్ని ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయాలి. పైకి స్క్రోల్ చేయాలి. ఫస్ట్ స్క్రోల్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హలో క్యాండిడేట్ అని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇంతకుముందు ఏదైతే నేను స్క్రీన్ షాట్ తీసుకోమని అయితే చెప్పానో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మీకు ఒక ఓటీపీతో భాగంగా ఎస్ఎస్సి నుంచి ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసి అయితే వస్తుంది. ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని కింద క్యాప్చా ప్లేస్లో ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఓల్డ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. చూపిస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఆల్రెడీ మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే మీకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వచ్చిందో దాన్ని ఎంటర్ చేసుకొని కింద న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ యొక్క న్యూ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా మస్ట్ బి 8 డిజిట్స్ అయితే ఉండాలి, 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఇంక్లూడ్ ఒక అప్పర్ కేస్ అంటే ఒక క్యాపిటల్ లెటర్ అండ్ ఒక స్మాల్ లెటర్ అండ్ ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉండాలి. ఎగ్జాంపుల్ మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ @123 ఆర్ మీకు గుర్తుండే ఏవైనా ఒక 1 నంబర్ ఆర్ 2, 3 మీ ఇష్టం వచ్చిన నంబర్స్ అయితే ఇచ్చుకోండి. సో నేనైతే ఎగ్జాంపుల్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఎస్ఎస్ అప్లికేషన్స్ @123. ఈ విధంగా మీ నేమ్తో సహా మీ మొత్తం క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ అన్ని కేసులలో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అంటే మీ నేమ్ @123 ఇవ్వమన్నాను కదా, ఇచ్చిన తర్వాత కింద సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే గుర్తుంటుందో ఆ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సో నేనైతే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ అయితే ఇస్తున్నాను. తర్వాత దానికి ఆన్సర్ మీకు గుర్తుండే ఆన్సర్ని అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో వాట్ ఈజ్ యువర్ మదర్స్ మేడెడ్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఆర్ మీకు ఏది గుర్తుంటే ఆ యొక్క క్వశ్చన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కింద ఆన్సర్ అయితే అడుగుతుంది. ఆ యొక్క ఆన్సర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కింద ఓకే అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇంతకుముందు మీరు క్రియేట్ చేసుకుంది ఏదైతే ఉందో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ కేటగిరీ మీ క్యాస్ట్ అయితే అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై క్యాస్ట్ అయితే అడుగుతుంది. మళ్ళీ మీ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నేషనాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ నేషనాలిటీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీ ఎస్ఎస్సి మెమోలో మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అనే దాన్ని ఎస్ఎస్సి మెమోలో అయితే ఇచ్చిన డీటెయిల్స్ని అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఆర్ నాట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీ హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. ఒకవేళ లేదంటే మీ ప్రజెంట్ అడ్రస్ మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ డిఫరెంట్ అయితే కింద సెకండ్ ప్లేస్లో ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
వన్స్ మీరు మీ అడ్రస్ని ఇచ్చిన తర్వాత ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఐ అగ్రీ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. దానిపైన అయితే క్లిక్ చేసి ప్రివ్యూ ఓటీఆర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ డిక్లేర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. వన్స్ మీ ఓటీఆర్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ అడ్రస్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. పైకి అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి స్టార్టింగ్లోనే ఫస్ట్ నోటిఫికేషన్లోనే కనిపిస్తుంది. నేను సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీనిలో మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ పోస్ట్స్ అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కింద అప్లై అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అన్నిటిని క్లియర్గా చదివి ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్లకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఈ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా మీరు ఓటీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓటీఆర్ మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాము. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ ప్లేస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. అంటే ఈ ప్లేస్లో మీరు వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మ్యాట్రికులేషన్ అండ్ 10+2 డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను మాత్రం గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకంటే ఎంటీఎస్కి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే స్టాండర్డ్ కాబట్టి. సో తర్వాత పాస్డర్ అపియర్డ్ అని వచ్చింది. మనం ఓటీఆర్లో వచ్చిన డీటెయిల్స్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్. పాసింగ్ ఇయర్ కూడా ఓటీఆర్ డీటెయిల్స్ వచ్చాం కాబట్టి అది అయిపోయింది. తర్వాత మన బోర్డు కూడా ఓటీఆర్ డీటెయిల్స్లోనే ఇచ్చేసాము. పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మన హాల్ టికెట్ నెంబర్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, రూల్ నెంబర్ అని. అదేవిధంగా కింద మనకు వచ్చిన మార్క్స్ని ఆర్ జీపీఎని అయితే ఎంటర్ అయితే చేయాలి. సో ఎవరైతే 2025 వరకు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు సిజిపి అయితే ఎంటర్ అయితే చేయండి. మీకు వచ్చిన పాయింట్స్ వైజ్గా మీరు ఎంటర్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఎవరైతే మార్క్స్తో వచ్చారో మార్క్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మీ 10th పాసింగ్ ఇయర్ అనేది 2020 and 21 ఇయర్స్లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ పర్సంటేజ్ ప్లేస్లో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో ఎన్ఏ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అంటే కరోనా బ్యాచ్ వాళ్ళకి ఈ విధంగా ఎంటర్ చేయమని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఎన్ఏ అని ఎంటర్ చేయండి. ఎప్పుడైతే మీరు 2020 or 21 ఇయర్లో మీరు 10th పాస్ అయిన వాళ్ళైతే ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళు అంతకుముందు లేకపోతే దాని తర్వాత కరోనా తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఇక్కడ పర్సంటేజ్ మీ మార్క్స్ని సిజిపిఏలో కన్వర్ట్ చేసి అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ అయితే మీరు క్లియర్గా చదవాల్సి అయితే ఉంటుంది అనమాట. వెదర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. అయితే మీరు ముందు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా వర్క్ చేస్తే లేకపోతే నో అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారు అనేది అడుగుతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఏజ్డ్ అయ్యి ఉండి ఇప్పుడు అప్లై చేసిన వారు ఎవరైతే ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడ ఎస్ అయితే ఇవ్వండి. తర్వాత ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్, ఒకవేళ మీరు ఎస్ ఇస్తే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు యాక్సెస్ జాబ్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో ఇవ్వండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ 1 సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో మన ఎగ్జామినేషన్ కోసం ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఫస్ట్ దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ సౌత్ వాళ్ళు అయినట్లయితే ఎస్ఆర్ క్లిక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎట్లాగో సౌత్ కిందకి వస్తారు కాబట్టి ఇక మీ నియర్ బై లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ నియర్ బై లొకేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత అదేవిధంగా మొత్తం అట్లా 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. 3 ప్రిఫరెన్సెస్ని అయితే మీరు ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో
తర్వాత ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన లోకల్ లాంగ్వేజెస్ తెలుగు కూడా ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో కొన్నిటికైతే ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. మీరు ఓటీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ అయితే అయిపోతాయి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే 26.3లో ఉంది ఫ్రెండ్స్. డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్స్ రిటర్న్ యాజ్ ఎ పారా 8.2 అని ఉంది. ఇక్కడ నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనం జాబ్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో చూడండి ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మనం కోడ్స్ ఇవ్వాలని అయితే చెప్పాను. సో ఇక్కడ కోడ్స్ కింద ఏ విధంగా ఫిల్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ స్టేట్ గురించి ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. ఒక్కో స్టేట్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ కోడ్ అనేది 63 అయితే ఉంది. ఆ 63ని ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ ప్లేస్లో నేను ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ ప్రతి దాంట్లో ఇక్కడ మీరు ఏ స్టేట్కి అయితే డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ స్టేట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత స్టేట్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని సెకండ్ పేజ్లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు అట్లా ఎన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలనుకుంటారో స్టేట్ వైజ్గా ఓవరాల్ అన్ని స్టేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఈ బాక్స్లలో ఫిల్ చేయొచ్చు. అదే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 వరకు ఇచ్చారనుకోండి. ఈ విధంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సినంత వరకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. తర్వాత ఏదైనా ఒక బాక్స్లో ఇక్కడ ఎక్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ అని టైప్ చేసి ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతుంది. మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ ఎంతవరకు ఉన్నాయో అవి ఆటోమేటిక్గా సేవ్ అయ్యి మిగతా ఎక్స్ అనేది మీరు ఎటువంటి ప్రిఫరెన్సెస్ ఇవ్వద్దు అనుకుంటున్నారో ఆ ప్లేస్లలో ఇక్కడ ఎక్స్ అనేది అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు సేవ్ ఇట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అదేవిధంగా మన ఆధార్తో అథెంటికేషన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక స్కానర్ అయితే కనిపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని స్కాన్ చేయగానే డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే తీసుకెళ్ళి MySSC యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. MySSC యాప్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, MySSC యాప్లో ఏం చేయాలని క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ MySSC యాప్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కింద గో టు డాష్బోర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన సెకండ్ ఆప్షన్ గో టు మై అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత కింద క్లిక్ హియర్ టు కంటిన్యూ బటన్ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు SSC MTS సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద గో టు ఆధార్ అథెంటికేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక యాప్ డౌన్లోడ్ అయిపోయి మీ ఫేస్ అనేది స్కాన్ అయితే చేసుకుంటుంది. స్కాన్ చేసిన తర్వాత అంతకు ఫేస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఫోటోలు అనేది అప్లోడ్ చేయాలి. లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా యాప్లో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే మీకు అదర్ బ్రౌజర్ క్రోమ్ కాకుండా అదర్ బ్రౌజర్ యూజ్ చేసి ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కెమెరా అయితే వస్తుంది. మీరు కెమెరా వచ్చిన తర్వాత ఆ కెమెరాలో ఒక ఫోటో అయితే దిగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దిగిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది 10 నుంచి 20 KB మధ్యలో ఉండాలి. లేకపోతే 6.0 సెంటీమీటర్స్ ఇంటూ 2.0 సెంటీమీటర్స్ హైట్లో ఉండి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా అయితే చూసుకోవాలి. లాస్ట్కి క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. ఇది సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఐ అగ్రీ అని ఒక బటన్ పైన క్లిక్ చేసి ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫైడ్ అండ్ పెండింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది. ఎవరైతే అదర్ క్యాట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. 100 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ 100 రూపీస్ పేమెంట్ చేయడానికి QR కోడ్తో UPI ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పేమెంట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అయితే వస్తుంది. దాన్ని తీసి ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 10th క్లాస్ మంచి మార్క్స్ వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 10th క్లాస్ బేస్ మీద జాబ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.